అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరిమణులారా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటిపోతుంది. అంటే ముఖ్యంగా ఒక్క కూటమి ప్రభుత్వమనే కాదు, గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలలో ఎటువైపు నుంచి చూసినా గిరిజన జీవన విధానము, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బాగోగుల కోసం ఏ పార్టీ కూడా మాట్లాడే ప్రసక్తే లేదు, ఆలోచించే లేదు. ముఖ్యంగా ఏ వైపు నుంచి చూసినా ఉమ్మడి రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నలువైపులు చూసిన గిరిజన జీవన విధానంలో మార్పు రాలేదు. ఎందుకు మార్పు రాలేదంటే, వాళ్ళు పోడు భూములను నమ్ముకొని ఉన్న భూములు ఏదో చక్కదిద్దుకుని ఏదో చేసుకున్న వాటికి సరైన ఆధారాలు ఉండవు. వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు ముట్టవు. అలాగే వాటి నుంచి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. త్రాగునీరుకే రాష్ట్ర కష్టాలు పడతారు, సాగునీరు ఇంకెక్కడి నుంచి? అంచేత ఇలాంటి ఏదో వర్షాధారం వలన పండించుకున్న పంటలతోనే వాళ్ళ జీవనం సాగించుకోవాలి. మరి కొన్ని చోట్ల అయితే, ఇప్పుడు సాలూరు నియోజకవర్గం అయితే మక్కువ పరిసర ప్రాంతాల్లో కారు చౌక, అంతకుముందు గిరిజన దగ్గర భూములన్నీ కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఏరియాల నుంచి కారు చౌక భూములు కొని వాళ్ళే తిరిగి కూలీలుగా పెట్టారు. మరి ఈ 9 నెలల్లో అధికారంకి వచ్చినట్టు కూటమి ప్రభుత్వం, మన డిప్యూటీ సీఎం గారేమో గత కొన్ని నెలల క్రితం మరి సాలూరు నియోజకవర్గం అంతా కూడా పర్యటన చేసి వాళ్ళతో డ్యాన్సులు వేసి నృత్యాలు చేసి, నేను ప్రతి నెల వస్తాను, మీ బాగోగులు చూస్తాను, మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తానని చెప్పారు. మరి అంతటితో అయిపోయింది. సరే కదా, ఏదో వస్తారు, మళ్ళీ వస్తారు, మా కోసం ఏదో ఆలోచిస్తారని చెప్పేసి. మరి గిరిజన మంత్రి ఉంది ఉమ్మడి సంజీవ్ రాణి, ఆమె కూడా ఆమెకి హోదాలు ఎలగబట్టడమే తప్పితే కానీ సమస్యల మీద ముందుకెళ్ళడం తెలీదు. ఆవిడ పుట్టినరోజులతో ఆవిడ సరిపోతుంది. మరి నిన్నగాక మొన్నేమో మన డిప్యూటీ సీఎం కూడా పాడేరు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారా అని అంటే, మీరు మాకు గతంలో ఓట్లు వేయలేదు, అయినా మేము వచ్చాం, మళ్ళీ మాకు వచ్చే సరే ఓట్లు మీరు కంపల్సరీగా వేయాలి, మాతో కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలని చెప్పేసుకొని మన ఇద్దరు మరి గిరిజన మంత్రి సంజీవ్ రాణి గారు, మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అసలు మీరు పర్యటనలు అంటారా, టూరిస్టులు అంటారు మిమ్మల్ని? నాకు అర్థం కాలే. ఇది అధికారిక పర్యటన? టూరిస్టులకు వెళ్ళి మొత్తం ప్రాంతాలు చూసుకొని పరిశీలన చేసుకొని ఏవో ఆనందించడానికి, శనికావేశంలో ఏవో మాటలు వస్తే అక్కడికక్కడ ఏదో అక్కడ మీడియాని ప్రజలు మెప్పించడానికి అలా మాట్లాడుకొని తిరిగి పోతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ జీవనాధారమైన వాళ్ళకి భూములకి పట్టాలు ఇవ్వండి, సాగు హక్కులు కల్పించండి. వాళ్ళకేమో